ప్రతి పరిశుద్ధమైన కార్యమును బట్టి క్రీస్తు విడిచినటువంటి శ్రమలలో వారు కూడా పాలి భాగస్థులైనందువలన వారు చిందించినటువంటి రక్తము కూడా పరిశుద్ధమైనటువంటి రక్తమే కనుక ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కోసం కలువరి శిలువలో రక్తాన్ని చిందించి మా పాపదోషాపరాధములను మా నుంచి దూరపరచి మమ్ములను పరిశుద్ధపరచి నీ శరీరములో నీ రక్తములో నాయనా మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు నీకు వందనాలు. కనికర పూర్ణుడా, కృపగలిగిన తండ్రి, మీరు చేసినటువంటి ఘనగంభీరమైన కార్యమును మా జీవితాలలో నిరంతరము తలపోసుకుంటూ ఉన్నాం. ఈ రక్షణ మాకు అనుగ్రహించడానికి దేవుని సింహాసనాన్ని విడిచిపెట్టారు. దేవునితో సమానముగా ఉన్నటువంటి మీరు, దేవుని దైవత్వముగా ఉన్నటువంటి మీరు, దేవుని స్వరమై ఉన్నటువంటి మీరు, దేవుని యొక్క వాక్కు అయి ఉన్నటువంటి మీరు మా కోసమే శరీరములోనికి మీరు వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కనికరపూర్ణుడా, వీక్షిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్య సంచారం చేస్తూ మీ మాటలను మాకు అర్థమయ్యే రీతిలో మా మనస్సులను స్థిరపరిచి బలపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలను, బంధువులను, స్నేహితులను రక్షణలోనికి నడిపించండి. దేవా, మీరు మాతో మాట్లాడండి నాయనా. ఈ 5వ ముద్రను మేము ధ్యానించడానికి నీ పాదాలు పట్టుకొని నీ కృపను వేడుకుంటున్నాం. ఆటంకపరుస్తున్న ప్రతి అంధత్వాన్ని ధారాళముగా మీరు మాతో మాట్లాడుతూ ఉండగా గ్రహింపలేకుండా కలిగించేటువంటి దురాత్మ శిబిరాలని లయపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యములో నుంచి ప్రకటన గ్రంథము 6వ మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రలను ప్రభువైన యేసుక్రీస్తు విప్పదీశారు. ఈ 6 ముద్రలో 4ని మనం ధ్యానం చేశాం. 5వ ముద్ర ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చదువుతూ ఉన్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్తి అగు వరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఈ 3 వచనాలలో కొంచెం జాగ్రత్త కలిగి మనం ఆలకిద్దాం. ఈ 3 వచనాలలో జరిగినటువంటి పరిశుద్ధ కార్యం, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయారు. తిరిగి లేచి వెళ్ళిపోయినది మొదలుకొని అనేక మంది దేవుని కోసం హతసాక్షులయ్యారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని స్టెఫనుతో ప్రారంభమైనటువంటి ఆ హతసాక్షుల సమూహము, అపోస్తులు, ఆ తరువాత అనేక మంది బోధకులు, సేవకులు, చాలామంది హతసాక్షులు గావించబడ్డారు. ఈ సంగతి అంతా కూడా మనకు తెలుసు. హతసాక్షులైనటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము అని వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యము, ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు. తామిచ్చిన సాక్ష్యము అంటే మేము క్రీస్తును అనుసరించి నడుస్తూ ఉన్నాము, క్రీస్తు రక్తములో మేము కడగబడ్డాము,
మాకు ఈ లోకముతో సంబంధం లేదు. మేము బ్రతికి ఉన్నంతకాలం, ఈ శరీరంలో ఉన్నంతకాలము క్రీస్తుని అనుసరించి నడుస్తాము, చనిపోయిన తరువాత ఆయన రాజ్యానికి వారసులుగా వెళతాము అనే ఒక దృఢమైన నిశ్చయముతోటి, నిర్ణయముతోటి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు. వీరిలో కొన్ని తెగలు ఉన్నాయి. క్రైస్తవులలో కూడా తెగలు ఉన్నాయా? క్రైస్తవులలో తెగలు అనంటే కులాలు, మతాలు ఇవి కాదు. సర్వసాధారణంగా రక్షింపబడినటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యము కోసము రక్తము చిందించిన వారు ఉన్నారు. దేవుని వాక్యమును బోధించి సర్వసాధారణమైన మరణము పొందిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది తీసుకొని వెళ్ళబడి భయంకరమైన చిత్రహింసల చేత చంపబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చిత్రహింసలు బహువేదనకరమైనటువంటివి, చెప్పనాశక్యము కానటువంటి బాధలు వారు అనుభవించారు. బ్రతికి ఉండగానే వారి చర్మమును ఒలిపించుకోవడానికి ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతాము అనంటే, మీరు ఏది చేసినా కానీ యేసయ్యను నేను విడిచిపెట్టను అని చెప్పిన మహాఘనమైనటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆ తెగింపు, ఆ త్యాగము వారిలో దేవుని యొక్క మహాకృప చేత స్థిర నివాసము చేసినందుకు నిజముగా నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. భయపడి పిరికివారిగా వారు వెళ్ళిపోలేదు. ఆ రీతిగానే స్టెఫెను మొదలుకొని అనేక మంది ఈ మొదటి ముద్రను విప్పదీసేటంత వరకు కూడా చనిపోతూ వచ్చారు. వీరికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గౌరవము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. స్టెఫెను చనిపోవడానికి కొంతసేపటికి ముందు ఆయన ఒక ప్రార్థన చేశాడు. నేను ఆకాశము తెరవబడము, దేవుని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలిచి ఉండటము చూశాను అంటాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యాల్లోనే ఉన్నది. ఆయన చెప్పినటువంటి ఆ మాటను నిదానంగా మనం పరీక్షించి చూసినప్పుడు నిజానికి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని వ్రాయబడి ఉన్నది. స్టెఫెనుకు మరి ఎందుకు నిలిచి ఉన్నట్లుగా కనబడ్డాడు? స్టెఫెను చూసినటువంటి యేసుక్రీస్తు ఎందుకు లేచి నిలబడ్డాడయ్యా అనంటే, తన రక్తమును పంచుకొని, తన శరీరమును, తన రక్తమును తిని త్రాగి, తన వలె హతసాక్షి అయినటువంటి స్టెఫెనుని ఆయన నివాసం ఉంటూ ఉన్నటువంటి పరదైస్యులోనికి ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడు. ఒక హతసాక్షికి దేవుడు ఇచ్చినటువంటి గౌరవం చూడండి. సృష్టికర్త సైతము కూడా లేచి నిలబడి ఆ హతసాక్షిని ఆహ్వానిస్తూ ఉన్నాడు అనంటే అది ఎంత ఘనమైనటువంటిదో, ఎంత ఉన్నతమైనటువంటిదో, దేవుడు ఎంత ప్రాముఖ్యత, ఎంత గొప్ప గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 7 సంవత్సరాల కాలములో, 7 ముద్రల కాలములో మొదటి 4 ముద్రలు విప్పదీసినటువంటి కాలమంతా కూడా 28 నెలలు అని చెప్పుకున్నాం. ఈ 28 నెలలలో నియంత అయినటువంటి వాడు ఒక్కొక్క రకమైన బుడబొక్కల వేషం వేసుకొని వచ్చాడు. ఒకసారేమో శాంతి అని వచ్చాడు, ఒకసారేమో మనుషులలో మత కల్లోలం రేపాడు, మరొకసారేమో త్రాసు పట్టుకొని కరువును తీసుకొని వచ్చాడు, మరొకసారేమో తెగులును పట్టుకొని వచ్చాడు. ఈ తెగులు కానీ, కరువు కానీ, మత కల్లోలమైనటువంటి యుద్ధము కానీ వాడు ప్రారంభించిన తరువాత వీటన్నిటినీ కూడా వెనక ఉండి వెన్ను తట్టి నడిపించినటువంటి వాడు భూమిలో ఉన్న క్రూర మృగము. వీరిద్దరి వలన క్రైస్తవులను, అనేక మంది క్రైస్తవులు చంపబడ్డారు. చాలామంది ఈ సంగతిని చూసి, ఈ మాటలను చదువుకొని బైబిల్ మూసేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు. క్రైస్తవులు చంపబడటం అనంటే ఓర్చుకోలేనటువంటి పని. చాలామంది క్రైస్తవులు అనేటువంటి వారు అసలు శ్రమల్లోనే ఉండరు అనంటే, ఇక్కడ వీళ్ళు 5వ ముద్రను విప్పదీసినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూశాను అంటున్నాడు. ఈ బలిపీఠం ఎక్కడ ఉన్నది అని వాళ్ళ అర్థము ఈ ప్రకటన గ్రంథంలోనే
ఈ బలిపీఠము అనేటువంటిది చాలామంది ఆలోచన చేసే విధానము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ వచనాన్ని పట్టుకొని బలిపీఠము పరలోకములో ఉన్నది, ఆ పరలోకము దగ్గర ఈ హతసాక్షులైనటువంటి వారు, ఆ హతసాక్షులైనటువంటి వారి ఆత్మలు ఉన్నవి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న మరి ఒక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై సువర్ణ బలిపీఠము పైన అని వ్రాయబడి ఉన్నది. ఇది ఎప్పుడు, ఏ కాలానికి సంబంధించినటువంటి మాట? 7వ ముద్రను విప్పదీసిన తరువాత. 7వ ముద్రను విప్పదీసిన తరువాత బలిపీఠాన్ని పరలోకంలో చూశారు. 7వ ముద్ర కంటే ముందు 6 ముద్రలు యోహాను గారు మనకు రాశారు. ఈ 6 ముద్రల్లో పరలోకంలో బలిపీఠం ఉన్నట్లుగా రాయబడలేదు. అసలు ఈ బలిపీఠం పరలోకంలో ఎప్పటి నుంచి ఉన్నది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎప్పటి నుంచి ఉన్నది ఆ బలిపీఠము? ఎప్పటి నుంచి ఆ బలిపీఠం అక్కడ ఉన్నది అని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షులైనటువంటి వీరిని 5వ ముద్రలో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నటువంటి వీరిని మందసముతో పాటు తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత 6వ ముద్ర విప్పదీసినప్పుడు జరిగినటువంటి చర్య అదే. నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఉపకరణాలలో మందసము, బలిపీఠము, ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి ఉపకరణాలు చాలా బైబిల్లో కనబడ్డాయి. వాటన్నిటి గురించి మనం ముందు ధ్యానం చేద్దాం. ఆ విధముగా బలిపీఠం పరలోకములో 6వ ముద్ర విప్పదీసిన తరువాత పరలోకమునకు చేర్చబడిందే కానీ, అంతకు ముందు 6వ ముద్ర విప్పదీయడానికంటే ముందు లేదా మొదటి 3.5 సంవత్సరాలలో బలిపీఠం పరలోకములో లేదు. యోహాను గారి సమస్తాన్ని వర్ణించాడు. 24 పెద్దలను, 4 జీవులను, దూతలను, శెరూబులను, కెరూబులను, అక్కడ ఉన్నటువంటి ఆ 7 దేవుని యొక్క 7 ఆత్మలుగా ఉన్నటువంటి 7 దీపాలను చక్కగా వర్ణించాడు. మరి బలిపీఠం ఎందుకు కనపడలేదు ఆయనకి అంటే, ఆ కాలానికి బలిపీఠం అక్కడ లేదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. వాక్యానుసారంగా ఉన్నవా లేవా అనేటువంటిది కూడా పరిశీలన చేయండి. ఈ బలిపీఠము 7వ ముద్ర తర్వాత కనపడింది. అంటే 6వ ముద్రలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపు గుడారమును, హతసాక్షులైనటువంటి వారి సమూహాన్ని తీసుకొని పరలోకములో దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళాడు. అది 7వ అధ్యాయంలో మనం స్పష్టంగా ధ్యానం చేయవచ్చు. అంటే నేను చెప్పనుద్దేశించినటువంటి విషయం ఏమిటయ్యానంటే, ఈ 5వ ముద్రలో ఉన్నటువంటి బలిపీఠము ఒకవేళ అదే అయితే అది పరలోకములో లేదు అంటున్నాను. 5వ ముద్ర కాలంలో బలిపీఠము పరలోకములో లేదు. సరే, భూమి మీదనే ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి ఈ బలిపీఠం మీద అర్పించినటువంటి బలుల వలన దేవునికి మనుషులకి మధ్య సమాధానము దొరికిందా? ఈ బలిపీఠము మేకలను, ఎడ్లను, గొర్రెలను, పావురపు పిల్లలను వధించడానికి మోషేకి దేవుడు సినాయి కొండ మీద చేయించినటువంటి బలిపీఠము. ఆ తర్వాత సొలొమోను, ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యాల కాలంలో కూడా ఈ బలిపీఠం కంటిన్యూషన్గానే వస్తూ ఉన్నది. ఈ బలిపీఠం మీద అర్పింపబడినటువంటి అర్పణల వలన దేవునికి మనుషులకి మధ్య సమాధానము కుదరలేదు. మనుషులకు పాప ప్రక్షాళన జరగలేదు. ఏటేటా మరలా బలులు అర్పించవలసిన అవసరం వచ్చింది. అయితే నిజమైనటువంటి బలి అర్పించినటువంటిది ఎవరు? దేవునిని, మనుషుల్ని సమాధానపరిచినటువంటి బలి ఏమిటి? పరలోకంలో ఉన్నటువంటి బలిపీఠము 7వ ముద్ర తర్వాత కనపడింది. అదే బలిపీఠం భూమి మీద 6వ ముద్ర వరకు భూమి మీదనే ఉన్నది. ఈ బలిపీఠాన్ని, మందసాన్ని, ఇంకా కొన్ని ఉపకరణాలను పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అది అక్షర సంబంధమైంది కదా. ఏ రీతిగా పరలోకం తీసుకొని వెళ్ళాడు అని అంటే బైబిల్లో రాసింది. అక్షర సంబంధమైనటువంటివి అని అనడానికి లేకుండా దేవుడు అవి భూమి మీద నా సింహాసనము అని మందసం గురించి చాలా ప్రత్యేకించి చెప్పారు.
దానిని తాగడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. ఇదంతా మీకు తెలిసినటువంటి చరిత్రే. అది భూమి మీద దేవుని సింహాసనం, దేవుడు దానిని విడిచిపెట్టలేదు, బలిపీఠాన్ని విడిచిపెట్టలేదు. ఆయన అగ్ని తాకినటువంటిది ఏది కూడా ఆయనను విడిచిపెట్టలేదు. ప్రత్యేకముగా ప్రతిష్ఠించబడినటువంటి ప్రతి ఉపకరణాన్ని కూడా పరలోక రాజ్యంలో మందసము, బలిపీఠము, ఇంకా కొన్ని ఉపకరణాలు ముందు ముందు చూపిస్తాను నేను. అవన్నీ కూడా పరలోకంలో కనబడ్డాయి. అయితే ఈ బలిపీఠం ఏమిటి? హతసాక్షులైనటువంటి వారు, ఈ మొదటి 4 ముద్రల్లో చంపబడినటువంటి వారు, 4 ముద్రల కంటే ముందు అనగా మొదటి ముద్ర విప్పదీయడానికంటే ముందు చనిపోయినటువంటి వారు వీళ్ళ లెక్కలోనికి రాలేదు, ఈ ఆత్మలలో లేరు. వాళ్ళు డైరెక్ట్గా పరదేశికి వెళ్ళిపోయారు. పరదేశికి వెళ్ళిపోయినటువంటి వారి గురించి నేను మాట్లాడలేదు. మొదటి ముద్ర విప్పదీసినది మొదలుకొని ఈ 5వ ముద్ర వరకు చంపబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క హతసాక్షులు చాలామంది చంపబడ్డారు. క్రీస్తుని ఎరుగనటువంటి వారు చంపబడ్డారు, చాలామంది సైనికులు చంపబడ్డారు, కరువు చేత చంపబడ్డారు, దేవునిని ఎరుగినటువంటి వారు కూడా చాలామంది చంపబడ్డారు. క్రీస్తు కోసం రక్తము చిందించినటువంటి వారు, ఆయన వాక్యము ప్రకటించినటువంటి యూదులు, ఇశ్రాయేలీలు కూడా చంపబడ్డారు. దేవునిని అంగీకరించినటువంటి వారు కూడా చంపబడ్డారు. వీరిలో 2 భాగాలని నేను గత వీడియోలో చెప్పాను. ఒకటి, క్రీస్తుని దేవునిని అంగీకరించినటువంటి వారు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోయారు, వితిన్ స్పాట్లో వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పాతాళము వాడి వెనకనే వస్తూ ఉన్నది అని చెప్పేసి 4వ ముద్ర విప్పదీసినప్పుడు మనం చదువుకున్నాం. 5వ ముద్ర విప్పదీసినప్పుడు ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని వాక్యము నిమిత్తము, వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయి. మోషే గారికి దేవుడు చూయించినటువంటి బలిపీఠము వలన దేవునికి మనుషులకి సమాధానం రాలేదు. నిజమైన బలిపీఠము మనుషులను దేవునితో సమాధానపరిచేటువంటి బలి ఎక్కడ అర్పించబడింది? మీ అందరికీ తెలుసు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగా బలి అయిపోయినటువంటి బలిపీఠము గొల్గతా కొండ, కపాలం అనబడేటువంటి స్థలము దగ్గర యేసుక్రీస్తుని అటు ఒక దొంగని ఇటు ఒక దొంగని ఉంచి రోమా ప్రభుత్వం వారు యూదుల యొక్క ప్రేరణతోటి ఆయనను సిలువ వేశారు. ఈ సిలువ వేసినప్పుడు జరిగినటువంటి కార్యాలు మనం ధ్యానం చేయాలి. యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆయన 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకు చనిపోయినప్పుడు భూకంపం కలిగింది, దేవాలయపు తెర నడిమికి చెరిగిపోయింది. ఆ కాలములో అక్కడ అంతా కూడా చీకటి కమ్ముకున్నది. ఈ రీతిగా ఉన్నటువంటి వాతావరణంలో బండలు బద్దలాయను అనేటువంటి మాటను మనం పట్టుకోవాలి. యేసుక్రీస్తుని సిలువ వేసింది కొండ మీద. ఆ కొండ మీద ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ కొండ మధ్యకు నెరవిడిచి ఆయన రక్తము ఆ ఖాళీ స్థలములో నుంచి ఆ కొండ క్రిందకు వెళ్ళినట్లుగా చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు. నాకు వాక్యానుసారంగా అనిపించినటువంటి ఒక సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచుతాను. రాన్వయట్ అనేటువంటి ఆయన ఈ మందసము గురించి చాలా చక్కని వివరణ మనకిచ్చారు. క్రీస్తు పూర్వము 590 నుంచి 580 మధ్య కాలంలో ఇర్మియా అనేటువంటి ప్రవక్త నెబుకద్నెజరు వచ్చి ఆ ఆలయాన్ని పడగొట్టడానికి ముందుగా ఆ మందసాన్ని ఉపకరణాల్లో కొన్నిటిని తీసుకొని వెళ్ళి గుహలో దాచి ఉంచాడు. గుహలో దాచి ఉంచిన తరువాత ఆ మందసాన్ని మరలా ఎవరు ఎప్పుడూ కూడా చూడలేదు. అది ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా వెతుకుతూ ఉన్నారు, కానీ అది కనిపించలేదు. చాలామంది ఇదిగో మందసం ఇదే అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నటువంటి మందసములలో రెక్కలు కలిగినటువంటి కెరూబులను చూస్తూ ఉన్నారు కదా. ఈ రెక్కలు కలిగినటువంటి కెరూబు అయినటువంటి ఈ కెరూబులు ఖచ్చితమైనటువంటివా, వాక్యానుసారమైనటువంటివా? ఒకసారి ఆలోచన చేయండి. 2 రెక్కలు కలిగినటువంటి కెరూబు బైబిల్లో లేరు. 2 రెక్కలు కలిగినటువంటి దూత కూడా బైబిల్లో లేడు. దూత అనేటువంటి వారికి అసలు రెక్కలు ఉన్నట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు.
కెరూబు అయినటువంటి వారికి 6 రెక్కలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ 6 రెక్కలు కలిగినటువంటిది ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. మనం పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో కానీ యెహెజ్కేలు గ్రంథంలో కానీ మనం చూస్తూ ఉంటాం. ఈ 6 రెక్కలు కలిగినటువంటి కెరూబుని మోషే గారికి దేవుడు చెప్పినటువంటి నిబంధన మందసము మీద కరుణాపీఠాన్ని చేయించి ఆ కరుణాపీఠానికి ఈ కెరూబులను ఏకాండముగా చేయమని చెప్పారు. కెరూబులను చేయమని చెప్పాడు, కానీ 2 రెక్కలు కలిగినటువంటి కెరూబును ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఉన్నటువంటి నిజమైన ఆ మందసానికి మోషే గారు దేవుని యొక్క మాట ప్రకారము చేయించినటువంటి ఆ మందసానికి 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు 2 ఉండాలి. ఆ కొనన ఒక కెరూబు, ఈ కొనన ఒక కెరూబు, 2 కెరూబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలు పైకి చూపిస్తూ రెండిటితోటి వాటి కాళ్ళు కప్పుకొని మరి రెండిటితోనేమో ఆ కరుణాపీఠాన్ని కప్పినట్లుగా కనబడాలి. ఇది మోషే గారికి దేవుడు చూయించినటువంటి మందసం యొక్క సరి అయిన నమూనా, వాక్యానుసారమైన నమూనా. కానీ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క మందసాల ఫోటోలలో 2 రెక్కలు మాత్రమే ఉన్నటువంటి కెరూబును చూపిస్తూ ఉన్నారు. ఈ రాన్బయేట్ గారు యిర్మీయా గారు తీసుకెళ్ళి గుహలో దాచిపెట్టినటువంటి ఆ నిబంధన మందసాన్ని ఆయన చూశాను అని, దాని మీద రక్తము ఉన్నది అని, ఆ రక్తము యేసుక్రీస్తు కొండపైన చనిపోయినప్పుడు ఆయన నుండి వచ్చినటువంటి రక్తము బండలు బద్దలాయిన ఆ సమయంలో నెరవిడిచినటువంటి ఆ బండ సందులలో నుంచి ఈ యొక్క కరుణాపీఠం మీదకు వచ్చి పడడము వలన దేవుడు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నటువంటి ఆ కరుణాపీఠాన్ని పోలినటువంటి యేసుక్రీస్తు యొక్క పాప ప్రక్షాళన బలిని అంగీకరించినట్లుగా నిరూపణ అయినది అని చెప్పుకుంటూ వచ్చారు. దీన్ని నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఎందుకనంటే కరుణాపీఠం అనేటువంటిది యేసుక్రీస్తుకే గుర్తు. ఆ కరుణాపీఠము మీద దేవుని యొక్క వెలుగు దిగి వచ్చి పాత నిబంధన కాలంలో ప్రవక్తలతో మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉన్నది. ఈ కెరూబులు మధ్యలో ఉన్నటువంటి వెలుగుని క్రింద భరించినటువంటిది ఆ కరుణాపీఠమే. దేవుని యొక్క వెలుగును మనుషులకు సమీపముగా తీసుకొచ్చినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన పరలోకమును విడిచి దేవుని సింహాసనాన్ని విడిచి మన కోసం భూమి మీదకి వచ్చి మన పాపములను భరించి దేవుని వాక్యాన్ని మనకు సమీపముగా చేశాడు. ఆయన వాక్యాన్ని విని గ్రహించి నడుచుకోగలిగేటువంటి కృపను మనకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, మనల్ని దేవునికి సమీపముగా చేయటము కాకుండా ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా ఉండడానికి ఆయన చేసిన శిలువ బలియాగమే మనకు జీవాన్ని అనుగ్రహించింది. రాన్బయేట్ గారు చెప్పినటువంటి ఈ యొక్క సందర్భంలో ఆయన చూసినటువంటి మందసాన్ని కానీ వీడియోని కానీ బయటికి తీసుకురాకపోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, ఇక మీదట ఆ మందసాన్ని ఎవరు చూడడానికి లేదు. ఇశ్రాయేలీలు మందిరాన్ని కట్టేటప్పుడు ఈ మందసము వారికి దొరకకపోవచ్చు. దానికి గల కారణం ఏమిటయ్యానంటే, ఇక్కడ చాలా వివరముగా 5వ ముద్రను విప్పదీసినప్పుడు స్పష్టమైన ఆనమాలులు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. హతసాక్షులైనటువంటి వారు ఎక్కడ ఉన్నారు? ఆ బలిపీఠము క్రింద ఉన్నారు. ఇప్పుడు నిజమైన బలిపీఠము ఏది అని మన అంతరంగానికి బోధింపబడుతూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని చేత. యేసుక్రీస్తు మన కోసం బలి అయిపోయినటువంటి ఆ గొల్గొతా కొండయే నిజమైన బలిపీఠము. ఈ బలిపీఠం మీద యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము క్రింద దాచబడినటువంటి యిర్మీయా గారి చేత దాచబడినటువంటి ఆ నిబంధన మందసం మీద ఉండడము, ఆయన దాన్ని ల్యాబుకు తీసుకుని వెళ్ళడము, ఆ రక్తము ఇంకనూ సజీవముగా ఉన్నదే అని చెప్పేసి ఆ ల్యాబు వారు చెప్పడము, ఇవన్నీ కూడా మనం వీడియోలో చూస్తాం, రాన్బయేట్ గారి వీడియోలో. అయితే ఇక్కడ నేను చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటయ్యానంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అనగా ఈ 5వ ముద్రను విప్పదీసినటువంటి కాలానికి కొండ మీద ఉన్నటువంటి ఆ శిలువ లేదు, ఆ కొండ మీద యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము లేదు. ఆ బలి తాలూకా మనకు కనబడుతూ ఉన్నటువంటిది ఏమిటయ్యానంటే
నిబంధన మందసం మీద ఆయన చిందించిన రక్తము మాత్రమే. మీకు అర్థమవులాగున పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను వేడుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు చిందించిన పవిత్రమైన రక్తము యొక్క శిలువ తాలూకా నమూనా ఏమైనా మిగిలి ఉన్నది అన్నంటే అది బలిపీఠం మీద, మందసము మీద, కరుణాపీఠం మీద రాన్ వైట్ గారు చూయించినటువంటి ఆ రక్తమే, ఆ నిబంధన మందసమే. ఇప్పుడు హతసాక్షులైనటువంటి వారు కూడా చిందించినటువంటిది ఏ నమూనా తాలూకా రక్తము? క్రీస్తు రక్తమందు కడగబడి క్రీస్తు రక్తమును తిని త్రాగి వారి దేహములో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధమైన కార్యమును బట్టి క్రీస్తు విడిచినటువంటి శ్రమలలో వారు కూడా పాలి భాగస్థులైనందువలన వారు చిందించినటువంటి రక్తము కూడా పరిశుద్ధమైనటువంటి రక్తమే కనుక క్రీస్తు చిందించిన రక్తములో ఉన్నటువంటి విలువ, పరిశుద్ధత వీరిలో కూడా ఉన్నది కనుక వీరు కూడా ఆ నిబంధన మందసము దగ్గరకు చేర్చబడ్డారు. అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నిబంధన మందసము దగ్గరికి వెళ్ళి, అనగా బలి ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము తాలూకా నమూనా మిగిలి ఉన్నటువంటి ఆ నిబంధన మందసము దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ హతసాక్షులైనటువంటి వాళ్ళు. ఈ హతసాక్షులైనటువంటి వారి ఆత్మలు, మరలా చెప్తున్నాను, ఈ 4 ముద్రల్లో క్రీస్తును అంగీకరించినటువంటి వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి వాళ్ళను చంపేసినప్పుడు వాళ్ళ దేహాలు అక్కడే ఉండిపోతాయి. కానీ వీళ్ళ ఆత్మ పరదేశికి వెళ్ళలేదు. పరదేశికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏమిటో నేను చెప్తాను మీకు వివరంగా. నియంత అయినటువంటి వాడు, భూమిలో ఉన్నటువంటి క్రూర మృగము, వీళ్ళిద్దరూ భూమి లోపల ఒకడు ఉన్నాడు, భూమి మీద నియంతగాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ గురువు, పనికి మాలినోడు. వాడు మనల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వీడెక్కడ ఉన్నాడు? శూన్యంలో ఉన్నాడు. వీడికి పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంది, భూమి మీదకి రావడానికి అవకాశం ఉంది, వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు. వాడు పడవేయబడినటువంటి లూసిఫర్, కెరూబు అయినటువంటి వీడు దురాత్మగా మార్చబడి, సాతానుగా మార్చబడి, ఘటసర్పం అని మనం పిలుస్తూ ఉన్నాం. మనము పాపంలో పడ్డానికి కారణము వాడే. మన పితరుడైనటువంటి ఆదాముని పాపములోనికి నెట్టివేయడానికి అవమ ద్వారా పాపమును వాళ్ళలోనికి నెట్టివేసినటువంటి వాడు కూడా ఈ యొక్క లూసిఫర్ గాడే, ఈ సాతానుగాడే. వీడు ఎక్కడ ఉన్నాడయ్యా అనంటే ఎర్రని ఘటసర్పముగా ఉండి శూన్యములో ఉన్నాడు. ఇది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. అప్పుడు మొదటి వచనం, ఇది 12వ అధ్యాయం మనం తర్వాత ధ్యానం చేసుకుంటాం మనకు అవసరమైన వచనం కోసం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచూ ఉండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. పరలోకంలో ఒక దర్శనాన్ని చూశాడు. మనకు అర్థమైన వచనం కోసం, మనకు అవసరమైన వచనం కోసం ఈ మాట అంతా చదివాను నేను, ఈ వచనాలన్నీ. పరలోకంలో యోహాను గారు ఒక దర్శనాన్ని చూశాడు. అదేమిటయ్యా అంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడుచు ఉన్నది, ఆమె కనడానికి సిద్ధముగా ఉన్నది. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటములు ఉన్నాయి. ఆమె సూర్యుడిని ధరించుకొని ఉన్నది, పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. ఈ వివరణ అంతా మనం తర్వాత చూద్దాం. అయితే ఆమె కననయ్యున్నటువంటి శిశువును మింగివేయవలెనని
ఈ ఎర్రని ఘటసర్పము ఆమె ఎదుట ఉన్నది అని చెప్పబడి ఉన్నది. ఆమె ఎదుట ఉన్నది అని చెప్పబడి ఉన్నది. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నా. ఈ ఘటసర్పమైనటువంటి వాడు ఆ కననయ్యున్నటువంటి మగ శిశువును మింగివేయడానికి పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట మింగివేసేటువంటి ధైర్యం విడికుందా? యోహాను గారు చూసింది పరలోకంలో దర్శనం చూశాడు, కానీ ఆ ఘటసర్పం ఎక్కడ ఉంది? స్త్రీ ఎదుట ఉన్నాడు వాడు. ఇక్కడ చూడండి, స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచియుండెను. ఆ స్త్రీ ఎక్కడ ఉన్నది? భూమి మీద ఉన్నది. ఆ స్త్రీ ఎవరు? క్రైస్తవ సమాజము. యావత్ ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ సమాజము. మా షిప్ ఉంటుందండి, మా పడవ ఉంటుందండి, మా మినిస్ట్రీ ఉంటుందండి, మేమేమి ఉంటామండి, అవన్నీ ఇక్కడేం చెల్లవు. అవన్నీ ఇక్కడ పనికిరావు. దేవుని మనసు కలిగినటువంటి వాడెవడో వాడే ఈ సమూహంలోనికి వస్తాడు. దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడెవడో వాడే ఈ సమూహంలోనికి వస్తాడు. మా సేవకుడు చెప్పినట్టు నేను వింటానంటే నీ సేవకుడు ఒకవేళ తప్పు చెప్పవచ్చు, కానీ బైబిల్ తప్పు చెప్పదు. నీ సేవకుడు ఒకవేళ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష కలిగి నిన్ను తప్పుదారి పట్టించవచ్చేమో, కానీ బైబిల్ తప్పుదారి పట్టించదు. దేవుడు తన ప్రాణమును మన కోసం ఇచ్చి ఈ మాటలను మనం విని ముందుకు నడవాలి అనంటే వీటికి 2వ స్థానమో 3వ స్థానమో 4వ స్థానమో మనం ఇచ్చి అయ్యగారికి మొదటి స్థానం ఇస్తాం. మంచిదే, గౌరవించడం తప్పు కాదు. ఒక సేవకుడిని గౌరవించడం తప్పు కాదు. నేను గౌరవిస్తాను. నన్ను నిందించిన వారిని గౌరవిస్తూ ఉన్నాను, నన్ను నెట్టివేసిన వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాను. అన్ని రకాలుగా ప్రతి సేవకుడిని నేను గౌరవిస్తున్నాను. కానీ నా వాక్యం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము కంటేను, నా దేవుని కంటేను నేను ఎవరిని ఎక్కువగా గణపరచను. ఒకవేళ నీకు దేవుడి కంటే నీ దైవ సేవకుడే గొప్పవాడై ఉంటే ప్రమాదములో నీవు ఉన్నావు, గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమూహము, ఈ స్త్రీగాను ఈ క్రైస్తవ సమూహములో నుంచి ధైర్యముగా వచ్చి వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి ఆ యొక్క క్రైస్తవ హతసాక్షులే కననయ్యున్నటువంటి శిశువు. చాలామంది ఇశ్రాయేలీలు అంటారు, కొంతమంది యేసుక్రీస్తు అంటారు, కొంతమంది ఇంకొకళ్ళు చెప్తారు. ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు కాదో పిన్ టు పిన్ వివరంగా నేను వివరిస్తా. అయితే ఇక్కడ కననయ్యున్నటువంటి ఆ స్త్రీ ఎవరయ్యా అనంటే హతసాక్షులుగా మార్చబడినటువంటి ఈ యొక్క హతసాక్షులే. ఇప్పుడు మీకు ఒక స్టేజీకి వచ్చారని నేను ఆలోచిస్తూ ఉన్నాను. హతసాక్షులైనటువంటి వారి సమూహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కౌగిల్లో ఉంచుకొని, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ నిబంధన మందసము దగ్గర వారికి సమకూరుస్తూ ఉన్నాడు. ఈ నిబంధన మందసము దగ్గర సమకూరుస్తూ ఉండడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నాం, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము ఆ నిబంధన మందసం మీద ఉన్నది. అక్కడికి సమకూర్చడానికి ఇంకొక కారణము కూడా ఉన్నది. ఈ నిబంధన మందసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. అది కూడా ఈ ప్రకటన గ్రంథంలోనే వ్రాయబడి ఉన్నది. 11వ అధ్యాయం 19వ వచనం, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడెను, దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. పరలోకమందు ఈ నిబంధన మందసాన్ని, బలిపీఠాన్ని, హతసాక్షులైనటువంటి వారిని, ఇంకా ఉపకరణాలు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ ఏదైతే తాకిందో వాటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఈ హతసాక్షులు ఆ నిబంధన మందసము క్రింద ఉండి వాళ్ళు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కౌగిల్లో ఉండి ఆయన ఆధ్వర్యములో ఉండి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. అదేమిటో చదువుతున్నాను, 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ చూడండి, ఈ హతసాక్షులైనటువంటి వారు చేసినటువంటి ప్రార్థన ఒకసారి మీరు ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని అడుగుతూ ఉన్నారు.
వీరిలో ఉన్నటువంటిది ఆ పరిశుద్ధాత్మ దేవుడే, వారు ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుని కౌగిల్లోనే. వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. ఆయనను చూసి పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవునికి కూడా కేకలు వేసి చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. వీళ్ళు వేసినటువంటి కేకలు పరిశుద్ధాత్మ దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. పరమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవునికి ప్రార్థనా ధూపము వలె ఆయనకు వినబడుతూనే ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. వీళ్ళు చేసినటువంటి ఈ ఆర్తనాదము, ఈ కేకలు ఏమి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, ఏమి చెప్తూ ఉన్నారు? భూనివాసులకు ప్రతిదండన చేయాలి అని. భూనివాసులు అనంటే వీళ్ళు ఏం చేశారు? క్రైస్తవులైనటువంటి వారిని పట్టించింది వీళ్ళే, క్రైస్తవులైనటువంటి వారిని చంపడానికి సహాయం చేసింది వీళ్ళే. ఈ మనుషుల్లోనే కొంతమంది ఈ క్రైస్తవులను చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లోనే చాలామంది వీళ్ళు క్రైస్తవులు అనేటువంటి ఉక్రోషముతోటి, క్రోధముతోటి, కోపముతోటి మా దేశాన్ని పాడు చేస్తున్నారు. ఏం పాడు చేశారా నాయన నీ దేశాన్ని? క్రైస్తవులు ఎక్కడైనా ఆశీర్వాదకరంగా ఉంటారే కానీ ఎవరిని ఎప్పుడు ఎక్కడా పాడు చేయరు. ఒకవేళ పాడు చేసేవాడైతే వాడు క్రైస్తవుడు కాదు, వాడు క్రైస్తవుడు కాదు. ఇక్కడ పరిశుద్ధులైన యొక్క ఆత్మలు ప్రార్థనలో ఏమని చెప్తూ ఉన్నారనంటే, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మమ్మల్ని వెంటాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నియంతగాడిని ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావనంటే వాళ్ళకు ఒక సమాధానం వచ్చింది. ఆ సమాధానం 11వ వచనంలో ఉన్నది, చదువుతూ ఉన్నాను. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. ఆ హతసాక్షులైనటువంటి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడు. తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ తెల్లని వస్త్రం అని అంటే మనం వేసుకునేటువంటి తెల్లని బట్టల వంటివి కాదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ, దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ, మహిమాత్మ దేహాలు వీళ్ళు స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. తీర్పు దినాన అందరూ కూడా, పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా ఈ మహిమాత్మ దేహాలను ధరించుకొని క్రీస్తు వలె ప్రతి ఒక్కరూ ఉండేటువంటి విధానాన్ని దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచాడు. క్రీస్తును అంగీకరించినటువంటి వారు, హతసాక్షులు కానటువంటి వారు, లేదా దేవునిని ఎరుగినటువంటి వారు, దేవునిని నమ్మనటువంటి వారు ఆత్మదేహాలను ధరించుకుంటారు. వాటితో పాటు వాళ్ళు అగ్నిగుండానికి వెళతారు. అది తర్వాత విషయం. అయితే ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారికి ఏమని చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యానంటే, ఇక్కడ చూడండి చెప్తూ ఉన్నాడు, వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంతమంది చనిపోవలసి ఉన్నది. ఎప్పటి వరకు చనిపోవాలి? ఆయనకు ఒక లెక్క ఉన్నదంట. ఏంటయ్యా లెక్క అనంటే, ఇశ్రాయేలీయులలో ఒక లెక్క పెట్టాడు. మరి మిగిలినటువంటి దేశాల మీద, భారతదేశంలో కానీ, చైనాలో కానీ, ఇంకా పాకిస్తాన్లో కానీ ఎక్కడెక్కడ హతసాక్షులు ఎంతమంది మారాలి అనేటువంటిది ఆయనకు ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క అయిపోయేటప్పటికీ ఈ యొక్క 6వ ముద్ర ఓపెన్ చేస్తాడు పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు. ఆ లెక్క సంపూర్ణమవ్వాలి. ఆ లెక్క సంపూర్ణమవ్వాలి అనంటే ఈ 6వ ముద్రతోటి హతసాక్షులు ఆగిపోతారా? ఆగిపోరు. హతసాక్షులు చంపబడేటువంటి విధానం, హతసాక్షులుగా మారేటువంటి ఆ ప్రక్రియ 7 సంవత్సరాల చివరి వరకు కొనసాగుతూనే ఉన్నది బైబిల్లో. కానీ మొదటి 3.5 సంవత్సరాలు 6వ ముద్ర కాలం వరకు కూడా చంపబడేటువంటి వారి లెక్కను దేవుడు పరిగణలోనికి తీసుకున్నాడు. ఇంతమంది చనిపోతారు అనేటువంటిది ఒక లెక్క ఆయనకు ఉన్నది. వారిలో ఇశ్రాయేలీయులలో 1,44,000 మంది ప్రత్యేకమైనటువంటి గుంపు కోసం దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన గుంపు అని అంటే వీళ్ళు యవ్వనస్తులు, పాపము వాళ్ళకి ఎరుగునటువంటి వారు, స్త్రీని అంటనటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి స్త్రీ సాంగత్యము లేనటువంటి వారు. చాలామంది స్త్రీ అనగానే సంఘం అంటారు. ప్రతిదానికి సంఘమేనా? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళనో ఆయనను వెంబడింతురు. స్త్రీ సాంగత్యము లేని వారు యేసుక్రీస్తుతో, సంఘంతో సంబంధం లేని వారు యేసుక్రీస్తుతో ఎందుకు వెళుతూ ఉన్నారు? యేసుక్రీస్తు
స్త్రీతో సహవాసం లేనివాడు కనుక ఆయనకు లాగా ఉండేటువంటి వాళ్ళని 144,000 మందిని ఇశ్రాయేలీల దేశంలో నుంచి ఆయన ఎన్నుకున్నాడు. వారిలో ఆయన ఉంటాడు. అది ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప హోదా. దేవుడు యేసుక్రీస్తుకి అనుగ్రహించిన ఒక గొప్ప హోదా. ఈ 144,000 మంది స్త్రీ సాంగత్యమున అపవిత్రము కాని వారు, వారి నోట అబద్ధం లేదు, వారు ఎన్నడూ కూడా అబద్ధం పలకలేదు. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే జీవించాడో ఆ రీతిగా భూమి మీద జీవించినటువంటి వారు. ఇది సాధ్యమవుతుందా అన్న చూద్దాం. 7వ అధ్యాయము 14వ అధ్యాయము ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ 144,000 మందితో పాటు ఇశ్రాయేలీల దేశంలో ఈ 144,000 మంది ఆరో ముద్ర విప్పదీసే కాలము లోపు చనిపోవాలి. ఇంకొకటి, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు ఆయా జనాంగముల్లో నుంచి, ప్రతి వంశములో నుంచి, ప్రతి భాషలు మాట్లాడేటువంటి వారిలో నుంచి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను అని చెప్పేసి 7వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. వీళ్ళు కూడా కంప్లీట్ అవ్వాలి. భారతదేశంలో ఇంతమంది హతసాక్షులు ఉండాలి. ఒక్క ఇశ్రాయేలీల దేశంలోనే స్త్రీ సాంగత్యము ఎరుగినటువంటి వారిని దేవుడు లెక్కగట్టాడు. ఇశ్రాయేలీల దేశంలో స్త్రీ సాంగత్యమును ఎరిగినటువంటి వారై ఉండి, కుటుంబాలు కలిగినటువంటి వాళ్ళై ఉండి, క్రీస్తు కోసం బ్రతుకుతున్నటువంటి వారు, పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వారు, ఇంకా అనేక మంది హతసాక్షులు అయ్యారు. వారిని కూడా దేవుడు ఈ ఆరో ముద్ర లోపే పరిశుద్ధాత్మ దేవుని కవిగుల్లోనికి వచ్చేటువంటి విధముగా వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యావత్తు ప్రపంచమంతటా ఏ ఏ దేశాలైతే ఉన్నవో వాటన్నిటిలో కూడా హతసాక్షులుగా మారినటువంటి నిజ క్రైస్తవులను వారి దేహాలు విడిచిపెట్టిన తరువాత వారి ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు కవిగిల్లోనికి తీసుకొని ఇదిగో ఈ గొల్గొతా కొండ క్రింద ఉంచబడినటువంటి మందసము దగ్గరకి జాయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ మందసమును, ఆ హతసాక్షుల లెక్క సంపూర్ణమయ్యేటంత వరకు కొంతకాలము వేచి ఉండండి అని చెప్పేసి ఇక్కడ హతసాక్షులు చేసినటువంటి ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఇంకొంతకాలం వేచి ఉండండి, మీ వలె మరియు వారి వలె చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క సంపూర్ణమగు వరకు ఇంక కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. వారితో చెప్తూ ఉన్నాడు, ఇంకొంచెం కాలం వెయిట్ చేయండి, కంప్లీట్ అయ్యేటంత వరకు మనం వేచి ఉండవలసిందే. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? 6వ ముద్ర అయిపోయిన తర్వాత 7వ ముద్ర విప్పదీసిన దగ్గర నుంచి సాతానుడు మనుషుల మీదకి రావటం కాదు, సాతానుడి మీదకి, సాతానుడిని అనుసరించు మనుషుల మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తూ ఉన్నది. బోరలుగాను పాత్రలుగాను. అది 7వ ముద్రలో ఉన్నది. ఆ క్రియ జరగడానికి, ఆ ముద్ర విప్పదీయడానికి వీళ్ళు చేసిన ప్రార్థన కూడా వర్తిస్తూ ఉన్నది. ఆ కార్యమును జరిగించమని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తీర్పు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అసలు ఇంకొక మాట మనం క్షుణ్ణంగా ధ్యానం చేసినట్లయితే వీళ్ళు చేసేటువంటి ప్రార్థనకు సరి అయినటువంటి సమాధానం ఎప్పుడు దొరికింది? నీ అంతను అబద్ధ ప్రవక్తను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేసినప్పుడు, వాడి సమూహం అంతటిని తీసుకుని వెళ్ళి పాతాళంలో బంధించినప్పుడు, లూసిఫర్ అనేటువంటి వాడిని తీసుకువెళ్ళి పెద్ద సంఖ్యల చేత పాతాళంలో బంధించి వేసినప్పుడు వీళ్ళ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక తీర్పు దినాన మనందరికీ తెలిసినటువంటిదే, వీళ్ళందరూ బయటికి రావడము, గోగు యుద్ధం అనేటువంటి దాన్ని ప్రారంభించడము, వీరిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి అగ్నిగుండంలో దేవుడు పరలోకము నుంచి పంపినటువంటి ఆ మిక్కటమైన వేండ్రము ద్వారా మిఖాయేలు దూత ఈ దురాత్మ సమూహం అంతటిని పట్టుకొని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఆ తర్వాత ప్రకృతి అంతా కూడా నాశనమైపోయేటువంటి సమయంలో ఆ కార్యము జరుగుతుంది. మనుషులు ఎవరైతే ఈ హతసాక్షులను హింసించారో, బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో వాళ్లకు కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఆ 7వ ముద్ర విప్పదీసిన దగ్గర నుంచి శ్రమల వలన, కష్టాల వలన, కరువుల వలన, ఈ తెగుళ్ళ వలన, యేసుక్రీస్తు 7వ ముద్ర విప్పదీసిన తరువాత వచ్చినటువంటి భయంకరమైనటువంటి మిడతల దండు వలన చాలా ఉన్నాయి.
వాటన్నిటిని మనం ధ్యానం చేద్దాం. అయితే గమనించండి, ఈ 5వ ముద్ర విప్పదీసేటువంటి కాలానికి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని కౌగిలిలో, చాలామంది ఈ వివరణ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది ఎట్లోకట్లా చనిపోతే మనం కూడా పరలోకం వెళ్తాము, ఎట్టోకట్ట చనిపోతే అనేటువంటి ఆలోచన మీరు చేసినా కానీ ఉపయోగం ఉండదు. మీరు అక్కడ ప్రామాణికంగా దేవుడు తీసుకునేటువంటిది ఏమిటయ్యానంటే మారు మనసు, రక్షణ అనుభవము, పరిశుద్ధమైనటువంటి క్రియలు. నువ్వు మారు మనసు లేకుండా నేను క్రైస్తవుడని చెప్పుకున్నా కానీ ఉపయోగం లేదు. చాలామంది క్రైస్తవులు అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, ఒక తెగకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటున్నారు. అసలు కులమునకు క్రైస్తవ్యానికి సంబంధమే లేదు. క్రైస్తవ్యం అనేటువంటిది క్రీస్తును అనుసరించువారు అని అర్థము, క్రీస్తును వెంబడించేటువంటి వారు అని అర్థము. ఈ క్రైస్తవులు అనేటువంటి మాట మొట్టమొదటిగా అపోస్తుల కార్యాల్లో మనం వింటాం. చదువుదామా ఒకసారి ఆ మాట? అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. ఈ క్రైస్తవులు అనేటువంటి మాట బైబిల్లో 3 సార్లు ఉన్నది. క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే క్రీస్తుని అంగీకరించినటువంటి వారు. ఈ మాట ఎందుకు పెట్టవలసి వచ్చింది అనంటే, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు, యూదులు వెంబడించేటువంటి వారిని యూదులు అంగీకరించలేదు. యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారిని అన్యులు అంగీకరించలేదు. అన్యులు వీళ్ళని దగ్గరికి రానివ్వలేదు, యూదులు వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. అపోస్తులుడైనటువంటి బర్నబా ద్వారాను, అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారాను వీళ్ళు సమకూర్చబడి యేసుక్రీస్తుకు శిష్యులుగా మార్చబడిన తరువాత భూమి మీద సంబంధము లేనటువంటి ఒక తెగ, ఆత్మ సంబంధమైనటువంటి తెగ, క్రీస్తును అనుసరించేటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైన జీవితము కలిగినటువంటి వారు, భూమి మీద నుంచి ప్రత్యేకింపబడి జీవిస్తూ ఉన్నటువంటి జీవితము కలిగినటువంటి వారు, వీళ్ళని క్రైస్తవులు అన్నారు. వీళ్ళు కులానికి కానీ మతానికి కానీ సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళు క్రీస్తును అనుసరించువారు అనే మాటకు గుర్తుగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇది దేవుడే పెట్టాడు ఆ పేరు. మీరు చూడాలి అని అంటే ఒకసారి దాని గురించి మనము పాత నిబంధనలోనికి వెళ్ళవలసి ఉన్నది. అయితే ఈ క్రొత్త పేరు నేను వారికి పెడతాను అని దేవుడే చెప్పాడు కనుక ఆ దేవుడు పెట్టినటువంటి పేరు బర్నబా, అపోస్తులుడైనటువంటి పౌలు ఏర్పాటు చేసినటువంటి వారికి పెట్టబడినటువంటి పేరు క్రైస్తవులు. ఆ క్రైస్తవ్యంలో మనం ఉన్నాం. చాలామంది ఈ 5వ ముద్ర విప్పదీసేటప్పటికీ క్రైస్తవులని పేరు పెట్టుకుంటే సరిపోతుందేమో అని ఆలోచించకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. క్రైస్తవులైనటువంటి వారు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి, పరిపూర్ణముగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి వాళ్ళే క్రైస్తవులు. క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు, క్రైస్తవులు అట్లా తాగుతున్నారు, క్రైస్తవులను కొంచెం అగిలిగా వ్యభిచారం చేస్తున్నారని ఏవేవో చెప్తూ ఉన్నారు. నిజ క్రైస్తవుడు ఇవన్నీ చేయడు. ఒకవేళ అది చేసేటువంటి వాడు క్రైస్తవుడే కాదు. ఇక్కడ హతసాక్షులైనటువంటి వారిలో కూడా క్రైస్తవులైనటువంటి వారు పేరుకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. శిరఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మల్లో దేవుడు చాలా పరీక్షించి పరిశీలన చేసి వాళ్ళని హతసాక్షులుగా మారుస్తాడు. వారిని మృంగివేయడానికి ఉన్నటువంటి ఆ సర్పము దగ్గర నుంచి తప్పించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండగలిగేటువంటి క్వాలిటీ, భక్తి, అంత గొప్ప పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో ఉండగలము. ఏదో పేరుకి మా తాత క్రైస్తవుడు, మా అమ్మమ్మ క్రైస్తవురాలు, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు అనుకున్నంత మాత్రాన్ని ఈ క్రైస్తవ్యం నీకు రాదు. 100 మంది ఒక ఇంటిలో 10 మంది ఉన్నా కానీ ఆ 10 మందిలో క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు మాత్రమే, క్రీస్తును అనుసరించి నడిచేటువంటి వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అన్యులే. నువ్వు ఏ తెగకి సంబంధించినా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినా, ఇంకా దేనికి సంబంధించినా కానీ నువ్వు అన్యుడివే. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం అదే.
కాబట్టి మింగివేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఈ యొక్క హతసాక్షుల సమూహమును పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా పరలోకమునకు తీసుకుని వెళ్ళాడో, పరలోకమునకు వెళ్ళేటప్పుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళేటప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది 6వ ముద్ర మనం ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేద్దాం. మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే చాలా టైం కూడా తీసుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దయచేసి అర్థం చేసుకోండి, 1కి 2 సార్లు ఆలకించండి, వాక్యానుసారంగా ఆ రీతిగా ఉన్నదా లేదా అని పరీక్ష కూడా చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న వారందరికీ కూడా తోడయుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.